అధిక వడ్డీతో కాలనీ వాసుల నుంచి డబ్బులు తీసుకున్న రూపారెడ్డి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. డబ్బుల వ్యవహారంతో పాటు కూతురు ప్రేమ వ్యవహారం కూడా రూపారెడ్డి మెడకు చుట్టుకున్నాయి. ఓ పెద్ద కుటుంబంతో రూపారెడ్డి కూతురు నడిపిన ప్రేమ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అధిక వడ్డీల ఆశలు చూపి కాలనీ వాసుల నుంచి డబ్బులు తీసుకున్నటువంటి రూపారెడ్డి ప్రస్తుతం రిమాండ్లో అయితే ఉన్నారు. డబ్బుల వ్యవహారంతో పాటు ఆమె కూతురు వ్యవహారం కూడా ఇప్పుడు ప్రేమ వ్యవహారం రూపారెడ్డి మెడకు చుట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఓ పెద్ద కుటుంబంతో రూపారెడ్డి కూతురు నడిపిన ప్రేమ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అటు రూపారెడ్డి ఇంటి నుంచి అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ వ్యవహారం చూస్తుంటే కనుక నిన్నటి వరకు పూర్తిగా డబ్బుల వ్యవహారంగా తెలిసింది, ఈరోజు ప్రేమ వ్యవహారం కూడా ఆవిడ మెడకు చుట్టుకున్నట్టు కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఈ కేసులో టోటల్గా? రైట్ రవిచంద్ర, మనం నిన్న కూడా దీని గురించి స్పెషల్ కథనం బాధితులది మన స్టూడియోకి వచ్చారు, వాళ్ళు ఆశ్రయించారు. అప్పుడు మనం చాలాసేపు వాళ్ళ యొక్క గోడు, వాళ్ళ బాధ వెళ్ళబుచ్చుకోవడానికి అవకాశం ఇచ్చాం. ప్రస్తుతం మనం మణికొండలోని రూపారెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. ఇది రూపారెడ్డి యొక్క ఉండే అపార్ట్మెంటు. యాక్చువల్లీ ఇది ఓన్ హౌస్ కాదు, ఓన్ అపార్ట్మెంట్ కాదు, ఓన్ ఫ్లాట్ కాదు. ఇందులో ఏమి అద్దెకుంటుంది అని సమాచారం. 40,000 రూపాయల కిరాయితో ఉంటుంది. స్టార్ తిరుమల హిల్స్ అనేది అపార్ట్మెంట్. దీంట్లో 4వ ఫ్లోర్లో 402 ఫ్లాట్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. దీంట్లో రూపారెడ్డితో పాటు రూపారెడ్డి కూతురు, రూపారెడ్డికి ఒక కొడుకున్నాడు, అతను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ప్రకాష్ గౌడ్ కుమారుడు ఎవరైతే ఉన్నారో సంతోష్ గౌడ్, అతను రీసెంట్లీ కొన్ని పార్టీ యాక్టివిటీ అక్కడ ఇక్కడ వీళ్ళెక్కడో ఒక హౌస్, ఒక అపార్ట్మెంట్ ఓపెనింగ్ కాడ కలుసుకున్నారు. ఇటీవలనే దాదాపు ఒక 6 నెలలు కూడా, ఈ 6 నెలలలోపే వీళ్ళిద్దరి మధ్యలో కొంత ప్రేమవారం రావడము, ఈ ప్రేమవారం కాస్త ఇది జరుగుతూ ఉంటే ఇటీవలనే ఎంగేజ్మెంట్ అయినట్టుగా కూడా తెలిసింది. జూలై 8 అంటే ఎగ్జాక్ట్లీ ఈరోజు 1 మంత్, ఎగ్జాక్ట్లీ 1 మంత్ క్రితము ఒక చిన్నగా ఒక ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. దానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాలేదు, కానీ వీళ్ళే ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సో ఈలోపు ఏమైందంటే ఈ యొక్క చిట్టీల వ్యవహారం, ఈ డబ్బుల వ్యవహారం, ఎక్కువ డబ్బులు తీసుకొని వడ్డీ ఎక్కువ ఇస్తానని, నేను ఒక బిజినెస్ చేస్తున్నా, నాకు కోట్ల రూపాయలు బయట వచ్చేది ఉంది, మీరు ఒకవేళ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ నెలకో 2 నెలలకో నేను మీకు ఇచ్చేసి ఎక్కువ అమౌంట్ ఇస్తాను, మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తానని ఆశ చూపి చాలామంది దగ్గర డబ్బులు తీసుకుంది అనేది ఒక అలిగేషన్. సో ఈ అలిగేషన్లో భాగంగా వాళ్ళు చెక్కులు ఇచ్చారు, ఆ చెక్కులు బౌన్స్ అయినాయి, ఆ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో వాళ్ళు ఇంటికి వచ్చారు నిలదీద్దామని. ఇదే సమయంలో ఇప్పుడు ఈ యొక్క ఎంగేజ్మెంటు, ఈ పెళ్లి, ప్రేమ వ్యవహారం కూడా గొడవ జరుగుతూ ఉంది. సో ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఇది ఉంటున్నప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇచ్చిన వాళ్లకు రేపో మాపో నా కూతురు పెళ్ళి అవుతుంది, అది ఎమ్మెల్యే ఇంటికి నా కూతురు కోడలుగా వెళ్తుంది, ఖచ్చితంగా మీకు నేను అమౌంట్ ఇస్తాను అనే ఒక హామీ వాళ్లకు బాధితులకు ఇచ్చినట్టుగా తెలిసింది. కానీ బ్యాంకులో అమౌంట్ లేకపోవడము, తర్వాత ఎమ్మెల్యే వీళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేని అడిగినప్పుడు అమ్మ నాకు సంబంధం లేదు, నన్ను అడిగివ్వలేదు, మీది మీరు చూసుకోండి అని ఆయన చెప్పడంతో కర్రాకండిగా ఇక బాధితులు వచ్చేసి వీళ్ళ ఇంటికి రావడం, వీళ్ళ ఇంటికి క్యూ కట్టడం, ఏమో ఫోన్లు చేస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం. అంతకుముందేమో ఫోన్లో మెసేజ్ పెట్టిందట, మీ డబ్బులు ఇస్తాను త్వరలోనే ఇస్తానని మెసేజ్ పెట్టడం. ఎప్పుడైతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇక ఎక్కువ మంది రావడంతో, క్యూ కట్టడంతో, అంటే అసలు కాదు వడ్డీ కూడా ఇవ్వట్లేదేమే, వడ్డీ కూడా ఇవ్వకపోవడంతో తర్వాత ఈలోపు ఈ ప్రేమ పెళ్లి వ్యవహారం రావడంతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు అని ఎప్పుడైతే బాధితులకు తెలిసిందో, మరి ఇన్ని డబ్బులు ఎలా అనేది ఒక్కొక్కరు అంతకుముందు ఎవరు తెలియకుండా ఒకరు అప్పులు ఇచ్చారు,
కానీ ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో, వాళ్ళ కొడుకు వచ్చి వాళ్ళ నాన్న మీద కంప్లైంట్ ఎప్పుడైతే ఇచ్చాడో అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఈ ప్రేమ వ్యవహారం. ఇప్పుడు బాధితులందరూ కూడా బయటకు వచ్చారు. సో బాధితులు చాలామంది, వందల మంది బాధితులు రావడము, కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ ఏమో ఇంటి ముందు కూడా బైఠాయించడము, ఇక్కడ కూడా చిన్న ధర్నాలాగా ఆందోళన చేపట్టడం, మళ్ళీ ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్ నర్సింగ్ పిఎస్లో ఆమె మీద కేసు వేయడము, ఆ కేసుకు స్పందించిన పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్ చేయడము, అరెస్ట్ చేసి ఉప్పరపల్లి న్యాయస్థానం ఎదుట హాజరుపడితే 14 రోజుల రిమాండ్ విధించారు. ఇప్పుడు ఆమె ప్రస్తుతం జైల్లో ఉంది. బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా హాలిడేస్ వచ్చాయి. ఇవాళ సెకండ్ సాటర్డే, సండే ఇలా హాలిడేస్ వరుసగా రావడంతో ఆమెకు బెయిల్ దొరకలేదు. సో ఇప్పుడు బెయిల్ కోసం ఒకవైపు ఆమె ప్రయత్నాలు చేస్తుంది. మరొక వైపు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఆమె అక్కడ జైల్లో ఉంది. ఇక్కడ ప్రేమ వ్యవహారము, ఇక్కడ వీళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే ఈ ఇల్లు ఉందో ఈ ఇంటికే ఆ అబ్బాయి కూడా రెగ్యులర్గా ఇక్కడికే వచ్చేవాడని తెలిసింది. ఇక్కడే ఉంటున్నాడు ప్రస్తుతం. ఇక్కడే ఉంటూ ఈ ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉంటూ ఇక్కడే ఉంటున్నాడు. సో ఈ పెళ్లి కూడా రేపో మాపో చేద్దామనేసరికి ఈ చిట్టీల వ్యవహారం రావడం, ఈ అప్పుల వ్యవహారం రావడంతో కోట్ల రూపాయల ఉండడంతో బాధితులు చాలామంది ప్రకాష్ గౌడ్కు లేకపోతే వాళ్ళందరికీ చెప్పడంతో ఇది కొంచెం ఇబ్బందిగా మారిందని ఆయన కూడా అనుకున్నట్టుగా ఉంది. అందుకనే ఇది కొంచెం బ్రేక్ అయింది. సో ఈ వ్యవస్థకు బ్రేక్ కావడంతో ఇప్పుడు బాధితులు ఒకవైపు గొడవ చేస్తున్నారు, మరొక వైపు ఈ ప్రేమ వ్యవహారము నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో ఈ బాధితులు కూడా బయటికి రావడం. సో ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఆమె కూతురు కానీ ఎవరైతే కాబోయే అల్లుడు అని చెప్తున్నారో ఆయన కూడా ఇక్కడ లేడు. వీళ్ళిద్దరు కూడా పరారులో ఉన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే కొంతమంది అంటున్నారు వీళ్ళు కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో పారిపోయారు అనేది కొంత సమాచారం. మీడియాతో కూడా ప్రస్తుతం మొత్తంలో ఆ డబ్బులు వడ్డీలు ఇస్తాని ఆశ చూపి చాలామందిని మోసం చేసి అటు పోలీస్ స్టేషన్ ఇటు ఇంటి వైపు తిరుగుతున్న పరిస్థితి. ఎస్ అంటే రాజ్ కుమార్ దీనిపైన ఎమ్మెల్యే ఏమైనా స్పందించినట్టుగా తెలుస్తుందా? ఎమ్మెల్యే ఎప్పుడైతే చాలా మంది అంటే నేను ఏం అడిగినప్పుడు డబ్బులు ఇచ్చారు, దాని దగ్గర తీసుకోండి, దీనికి నా డబ్బులకు నాకు సంబంధం లేదు, నేను థ్యాంక్ యూ రాజ్ కుమార్.